హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ మిస్సెస్ చిన్ని యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం తిరుత్తణిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ గురించి తెలుసుకుందాం. అక్కడికి ఎలా వెళ్ళాలి, ఏ మంత్లో వెళ్తే మంచిది, అండ్ పూజ ఆర్ సేవా టైమింగ్స్ అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలోనే చెప్తాను. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, అన్ని డీటెయిల్స్ ఇస్తాను. సో మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే ఈ డీటెయిల్స్ సరిపోతుంది. కొత్తగా వీడియో చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ చాలా పెడుతూ ఉంటాను. మీరు కూడా ఈ టెంపుల్కి వెళ్ళాలి అని అనుకుంటే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఈ టెంపుల్ తమిళనాడు స్టేట్లో తిరుత్తణి అనే ప్లేస్లో ఉంటుంది. మేము తిరుపతి నుండి ఈ టెంపుల్కి వెళ్తున్నాం. తమిళ్ వాళ్ళు ఈ మంత్ని ఆడి నెల అని అంటారు. ఈ ఇయర్ జూలై 20, 2025 ఆ రోజు ఆడి కీర్తిక కాబట్టి చాలామంది ఆ రోజు కావిడ పూజలు చేస్తారు. మేము ఈవినింగ్ 4:30 PM స్టార్ట్ అయ్యాం తిరుపతి నుండి. అయితే అరౌండ్ 66 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 1 hour 30 minutes పడుతుంది ట్రావెల్ టైం. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ టెంపుల్కి ఈజీగా రీచ్ అవ్వచ్చు, ప్రాబ్లం ఏముండదు. ఈ మంత్ అంతా ఈ టెంపుల్కి చాలా మంది వచ్చి ఆ స్వామిని దర్శనం చేసుకుంటారు. సో మీరు కూడా వీలైతే ఈ మంత్లో ఈ టెంపుల్కి రావడానికి ట్రై చేయండి. వెహికల్లో వెళ్తున్నట్టయితే ఇక్కడ ఎంట్రన్స్లో వెహికల్ టికెట్ తీసుకోవాలి, 60 రూపీస్ ఉంటుంది. అక్కడ నుండి ఇంకా ముందుకు వెళ్తే గాలిగోపురం కనిపిస్తుంది చూడండి. ఇలానే కొంచెం ముందుకు వెళ్ళంగానే కార్ పార్కింగ్ వస్తుంది. ఇక్కడ కార్ పార్క్ చేసుకోవచ్చు, చాలా స్పేస్ ఉంటుంది పార్కింగ్కి. హాయ్ ఫ్రెండ్స్, ఈ టెంపుల్కి బై వాక్ రావచ్చు, స్టెప్స్ ఉంటాయి. ఆ డైరెక్ట్గా వెహికల్లో టెంపుల్ దగ్గర కూడా రీచ్ అవ్వచ్చు. బై వాక్ అయితే టోటల్ 365 స్టెప్స్ ఉంటుంది. ఒక్క రోజుకి ఒక స్టెప్ అన్నట్లు 365 స్టెప్స్ అంటారు. 20 to 35 minutesలో రీచ్ అయిపోతారు టెంపుల్కి. బస్ స్టాండ్ నుండి టెంపుల్ స్టెప్స్ ఒక 300 మీటర్స్లో ఉంటుంది. మీరు బస్ స్టాండ్కి రీచ్ అయ్యాక ఈజీగా టెంపుల్ దగ్గరికి రావచ్చు. ఎయిదర్ ఆటో ఆర్ బస్సెస్ అవైలబుల్గా ఉంటుంది. ఈ టెంపుల్కి ఎక్కడ నుండి అయినా బస్ ఆ ట్రైన్ ద్వారా ఈజీగా రీచ్ అవ్వచ్చు. కొంచెం నడవాల్సి ఉంటుంది. మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ మీకు పూజా రిలేటెడ్ ఐటమ్స్ అండ్ ఫ్లవర్స్ దొరుకుతుంది, కావాలంటే తీసుకోవచ్చు. ఇదేనండి ఆ సుబ్రహ్మణ్య స్వామి అండ్ అమ్మవారి టెంపుల్. మార్నింగ్ 6 నుండి 8:45 ఆర్ 9 వరకు టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. స్పెషల్ డేస్లో చేంజెస్ ఉంటాయి, టైమింగ్స్లో చూసుకొని వెళ్ళండి. పెద్దగా రష్ ఏం లేదు, దర్శనం ఈజీగా అయిపోతుంది అనుకున్నాం. మాకు రిటర్న్కి లేట్ అవుతుందేమో అని మేము స్పెషల్ ఎంట్రీ దర్శనం తీసుకున్నాం. 100 రూపీస్ ఒక టికెట్ ప్రైస్. అలా కొంచెం ముందుకు వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది. లోపల వీడియో అలో లేదు కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామి వారిని అండ్ అమ్మవారి వీడియోస్ తీయడం కుదరలేదు. చూడండి, ఇక్కడ చాలా మంది కావిళ్ళు తీసుకొని వచ్చారు. ఇలా మీరు ఈ మంత్లో మాత్రమే చూస్తారు. ఇక్కడ మురుగన్కి హరోహర. దర్శనం అయితే చాలా బాగైంది. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చాలా దగ్గరగా దర్శనం చేసుకున్నాం, మంచిగా అనిపించింది. ఇంకా దర్శనం అయ్యాక ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇక్కడ నుండి వ్యూ చాలా బాగుంటుంది. చూడండి మీరు కూడా. విశ్వరూప దర్శనం చేసుకోవాలి అంటే మార్నింగ్ 6కి ఉంటుంది. అలానే కాలసంధి పూజ కూడా చేస్తారు మార్నింగ్ 8కి. అలా సండేస్ అండ్ ట్యూస్డేస్ మాత్రం కాలసంధి పూజ మార్నింగ్ 5కే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ప్రసాదం స్టాల్ ఉంటుంది, ప్రసాదాలు తీసుకోవచ్చు. 15 రూపీస్ ఈచ్ ప్యాకెట్ అలా ఉంటుంది. మేము లడ్డు అండ్ పులిహోగరి తీసుకున్నాం, చాలా బాగుంది ప్రసాదం. మీరు కూడా ఈ టెంపుల్కి వచ్చినప్పుడు తప్పకుండా తీసుకోండి. ఈ టెంపుల్ 700 feet హైట్లో ఉంటుంది అండ్ ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అని చెప్తారు. ఈ టెంపుల్కి వస్తే కోపం తగ్గుతుందని, అప్పట్లో సుబ్రహ్మణ్య స్వామికి చాలా కోపం ఉంటే ఇక్కడికి వచ్చాక ఆ కోపం తగ్గింది అని చెప్తారు అందరూ. అందుకే ఈ ప్లేస్ని శాంతిపురి అని ఇక్కడ వాళ్ళు పిలుస్తారు. బై వాక్ వచ్చే వాళ్ళు ఈ వేలో వస్తారు. చూడండి ఇక్కడ మేము ఈ టైంలో వచ్చాం కాబట్టి డే వ్యూ అండ్ నైట్ వ్యూ రెండూ చూసాం. చాలా బాగుంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా కూడా ఉంది. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇక్కడ చాలా మంది కావిళ్ళు తీసుకొని వచ్చిన వాళ్ళు ప్రసాదాలు పంచుతున్నారు చూడండి అందరికీ. ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది, కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ దిష్టి తీయించుకుంటే అన్ని దిష్టి దోషాలు పోతాయంట. ఇక్కడికి చాలా మంది చాలా దూరం నుండి వచ్చి దిష్టి తీయించుకుంటారు అని చెప్తున్నారు. ఈ గాలిగోపురం వ్యూ చూడండి, చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది. మీకు వీలైతే ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి, లేదంటే వీడియోని కంప్లీట్గా చూసేయండి. లైఫ్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ టెంపుల్కి వచ్చి ఆ స్వామి వారిని దర్శనం చేసుకుంటే ఏం ప్రాబ్లమ్స్ ఉండదు అని నమ్మకం ఇక్కడ. ఈ టెంపుల్లో దిష్టి తీస్తారు సాల్ట్ అండ్ పెప్పర్తో. ఇక్కడ దిష్టి తీస్తే మొత్తం దిష్టి పోతుంది అని నమ్ముతారు. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ పక్కన షాప్లో దొరుకుతుంది. కావాలంటే మీరు కూడా తీసుకొని దిష్టి తీసుకోండి, మంచిది. ఇక్కడ అందరు దీపాలు పెట్టి ఆ స్వామిని మొక్కుకుంటారు. ఇక్కడ అన్ని పూజ ఐటమ్స్ దొరుకుతాయి. మీరు ఏం చేయాలి అని అనుకున్నా ఇక్కడ షాప్ వాళ్ళకి చెప్తే వాళ్ళే అన్నీ మీకు తెచ్చి ఇస్తారు. మీరు కావిడ పూజ చేసుకోవాలన్నా మీకు రెంట్కి ఇస్తారు అన్ని ఐటమ్స్. పూజ అయిపోయాక మీరు వాటిని రిటర్న్ ఇచ్చేయచ్చు. ఈ క్యూ జనరల్ దర్శనం వాళ్ళకి ఇలా వెళ్ళిన 30 minutesలో దర్శనం అయిపోతుంది. ఈ
ప్లేస్లో అన్నదానం చేస్తారు, వెళ్ళి తినొచ్చు. ఇక్కడ చాలా మంది ఇక్కడ అన్నదానాలు కూడా చేస్తారు. మీరు కూడా చేయాలి అంటే ఈ డీటెయిల్స్ రెఫర్ చేయండి. ఇక్కడ ఏం కోరికలు కోరుకున్నా జరుగుతుంది అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ ఈ కావిళ్ళు తీసుకొని ఆ స్వామివారి దర్శనంకి వచ్చారు. మీరు ఎప్పుడైనా ఇలా కావిళ్ళు తీసుకొని వచ్చారా ఈ టెంపుల్కి? ఇక్కడ చిన్నపిల్లలకి చెవులు కుడతారు. ఒక్క టికెట్ 50 రూపీస్ ఉంటుంది. చాలా మంది ఇక్కడికి వచ్చి చేసుకుంటారు. అండ్ ఇక్కడే కొంతమంది నైట్ పడుకొని మార్నింగ్ రిటర్న్ అవుతారు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ షాపింగ్ రిలేటెడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ బస్ ఫెసిలిటీస్ అండ్ ఆటో ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, బస్ స్టాండ్కి డైరెక్ట్గా రీచ్ అవ్వడానికి. మీరు దూరం నుండి వస్తున్నట్లయితే బస్ స్టాండ్కి దగ్గర హోటల్స్ అవైలబుల్గా ఉంటుంది. స్టేకి అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, అప్డేట్ చేస్తాను. మీకు ఈ టెంపుల్ అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మేము ఇంకా రిటర్న్ అవ్వడానికి పార్కింగ్కి వచ్చేసాం. చాలా మంచి ఫీల్ ఉంది ఈ టెంపుల్కి వస్తే. దర్శనం కూడా త్వరగా అయిపోయింది. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, టైం ఆల్మోస్ట్ 7:30 అవుతుంది. మాకు ఓవరాల్గా తిరుపతి నుండి వెళ్ళి రావడానికి వెహికల్లో 5 hours పట్టింది. ఈ టెంపుల్కి మీరు ఏ ప్లేస్ నుండి రావాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేను మీకు ట్రావెల్ ప్లాన్ అయితే సజెస్ట్ చేస్తాను. ఎలా రావాలి అనే డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మీరు ఆల్రెడీ ఈ టెంపుల్కి వచ్చినట్లయితే కామెంట్ చేయండి, చూద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ చిన్ని యూట్యూబ్ ఛానల్. అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్.